ఖచ్చితంగా మనం ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమం అమలులోకి వచ్చాం ఖచ్చితంగా అది పూర్తి చేస్తాను నేను 100% అని మళ్ళీ ఆఫీసర్ల నుంచి పనులు మొదలు పెట్టమని చెప్పి చేయాలని ఒక ఆకాంక్ష. డబ్బులు లేవు, వస్తుంది పని మనం అనుకుంటే మొదలు పెడితే మనం తెచ్చి చేకూరుస్తాం అన్న నమ్మకం ఉంది. ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు దేవుడు కూడా మద్దతు ఇస్తాడని చెప్పేసి గుడ్డిగా నమ్ముతా ఉన్నారు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు. కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంది. ప్రజల మద్దతు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మధ్య 22A సంబంధించి కూడా చాలా వరకు డిస్టర్బెన్స్లు ఉన్నవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. 22Aలో నుంచి చాలా భూములు తీసేయడం జరిగింది. ఎవరైనా ఇబ్బందులంగా ఆఫీసు చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా ఒక లానే పాస్ చేసి జీవోలు ఇచ్చి పాస్ చేసి ఇన్ని రకాలుగా కష్టపడతా ఉంటే ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఏమాత్రం కూడా అంటే మనస్సాక్షి అనేది లేకుండా కామెంట్ చేయడం చాలా దరిద్రం. దాన్ని జనాలు కూడా పట్టించుకోవడంలా కూటమి ప్రభుత్వం పూర్తి నమ్మకంతో పోతా ఉన్నారు. అనుకున్న దానికన్నా 5 ఏళ్ళలో చెప్పిన దానికన్నా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం పోతా ఉంది. ఈ సంవత్సరంలో ఏమేమి డెవలప్మెంట్ చేసినారని మొన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చెప్పినాను ఎన్ని రకాలుగా కూడా. దాంతోపాటు మొదటిసారిగా ట్రూ డౌన్ ఛార్జెస్ అది పెట్టినప్పటి నుంచి కూడా పెంచడం కాదు తగ్గించడం కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడప్పుడు రేటు పెరుగుతడమే కానీ 13 సార్లు పెంచినారు. పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో 13 సార్లు కరెంటు బిల్లు పెరిగింది. అట్లాంటిది ఒకసారి పెరగకుండా అది కాకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు ఇంకా తగ్గడం మొదలుపెట్టింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతను మళ్ళీ తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నందుకు ఆయన కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి మాట్లాడే ముందు మీ వెనకల మీరు ఏం చేస్తున్నారో చూసుకోలేదు. మీరు ఏం చేసినారు, మీ ఎన్ని అరాచకాలు సృష్టించినా ఇన్ని మేము చేసినా వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక మైండ్లో పెట్టుకొని నోరు మూసుకొని ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.